ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముందుగా ఈ నోటిఫికేషన్‌లో ఉన్న ముఖ్యమైన వివరాలేంటి? మరి క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? మరి ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది షెడ్యూల్ ఏ మినీరత్న కేటగిరీ 1 పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్. దీని హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళిచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టుల గురించి చూసుకుంటే పోస్ట్ కోడ్ 1 వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్. ఇందులో టోటల్ 13 పోస్టులు కానీ అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 5, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 ఉన్నాయి. అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఇందులో ఏ పోస్టులు లేవు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ గురించి చూసుకుంటే టోటల్ 66 ఇచ్చారు. అందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 30, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కి 17, ఎస్సీకి 9, ఎస్టీకి 4, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇందులో ఏ కేటగిరీలో 1, అలాగే డీఎన్డీ కేటగిరీలో 1 ఇచ్చారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే టోటల్ 4 ఇచ్చారు. అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలో అన్‌రిజర్వ్డ్‌లో 4 మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా ఏ కేటగిరీలో లేవు. అలాగే పీడబ్ల్యూబీలో అయితే కేవలం ఏ కేటగిరీలో 1 మాత్రమే ఉంది. అలాగే ఇందులో పీడబ్ల్యూడీ కేటగిరీలో సూటబుల్ అయ్యే కేటగిరీస్ గురించి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1 ఇచ్చిన తర్వాత ఏబీ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు కదా! అందులో మీరు ఎందులో సూటబుల్ అవుతారో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ కోడ్ నెంబర్ 1 పోస్ట్ కోడ్ 1 చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇంజినీరింగ్ గాని, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అది బీటెక్ ఇన్ ఫైర్ సర్వీసెస్ గాని, మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గాని చేసి ఉండాలి. అలాగే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అడగలేదు. కాబట్టి ఇది చాలా మంచి విషయం. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎంబీఏ ఆర్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. అలాగే స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ఎం, పీఎం అండ్ ఐఆర్, లేబర్ వెల్ఫేర్ వీటిలో ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అడగలేదు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెస్పెక్టివ్లీ యాజ్ ఎ సబ్జెక్ట్. మీరు ఎందులో చేసినా గానీ అంటే మెయిన్ హిందీలో ఆర్ ఇంగ్లీష్‌లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అందులో ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి డిగ్రీ లెవెల్‌లో. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అవ్వాలి. అది కంపల్సరీ సబ్జెక్ట్ అయినా గానీ, ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయినా గానీ మీరు ఖచ్చితంగా పీజీలో వీటిని గురించి చదువుకొని ఉండాలి. అలాగే దీనికైతే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఇన్ రిలేటింగ్ ఫీల్డ్ అని ఇచ్చారు. అందులో గ్లోసరీ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, ట్రాన్స్‌లేషన్, టెక్నికల్ అండ్ సైంటిఫిక్ లిటరేచర్ వీటి గురించి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు డిగ్రీ బై డిప్లొమా పోస్ట్ మీరు డిగ్రీ ఇచ్చారు కదా! దానికైతే మీకు ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ నుంచి మీరు పొందిందై ఉండాలి. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే పాస్ మార్క్స్ చూడండి పాస్ మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఫర్ పీజీ అండ్ డిప్లొమా ఇంక్లూడింగ్ వీటికి పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే బీఈ బై బీటెక్ చేసినోళ్ళు, ఇంజినీరింగ్ చేసినోళ్ళు డిగ్రీ అలౌట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్కడైతే ఉందో అది చూసుకోవాలి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మాక్సిమం 27 ఇయర్స్ ఇచ్చారు. ఎప్పటి కట్ ఆఫ్ డేట్ వచ్చి 18/3/2025కి. కానీ దీనికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, అలాగే ఎస్టీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఫర్ ఓబీసీకి ఇచ్చారు. అదే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ నాన్ క్రీమీ లేయర్ వరకు మాత్రమే ఈ రిలాక్సేషన్ అనేది వర్తించేస్తది. ఓబీసీ వాళ్ళకి క్రీమీ లేయర్ వాళ్ళకి ఇదైతే ఉండదు. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే సర్టిఫికేట్ అనేది వీళ్ళ దగ్గర ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది మార్చ్ 18 కంటే 2025 కంటే ముందు మాత్రమే ఆ రోజు గాని, ఆ ముందు మాత్రం గాని పొందిన సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రొబేషనరీ ఇనిషియల్ అపాయింట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ 10 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది వీళ్ళు ఏది బేసిస్‌గా తీసుకుంటారంటే మాట్రిక్యులేషన్ గాని, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఉన్న దాన్ని మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆధార్ కార్డ్ గాని మిగతా ఏ సర్టిఫికేట్‌లో ఉన్నా గాని వీళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్‌ని అయితే యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేవి 17/2 ఫిబ్రవరి 2 తారీఖు అదే రెండో నెల 17వ తారీఖున స్టార్ట్ అవుద్ది. ఫిబ్రవరి 15. అలాగే క్లోజింగ్ వచ్చి మార్చ్ 18 క్లోజ్ అయిపోతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి ఈ వెబ్‌సైట్‌లో వీళ్ళు తర్వాత డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం పే స్కేల్ గురించి చూసుకుంటే అసలు ఇది పే స్కేల్ అనేది చాలా మంచి పే స్కేల్ మాట.
ఎందుకంటే 40,000 టు 1,40,000 వరకు ఇస్తారు E1 లెవెల్. ఈ అలవెన్సెస్ 30% పెర్క్స్ తర్వాత హెచ్ఆర్ఈ ఇవన్నీ కలిపి మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మంచి మంచి అన్నీ వస్తాయి. అలాగే అప్రాక్సిమేట్ సిటీసీ వచ్చి ఈ జాబ్లకి 13 లక్షలు 13 లాక్స్ పైన. అలాగే ఇక్కడ పే ప్రొటెక్షన్ అనేది కూడా వేరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా అంటే వాళ్ళ దగ్గర రిలీవింగ్ లెటర్స్ తీసుకుని మళ్ళీ మీరు ఏఏలోకి జాయిన్ అవుతుందంటే మీకు కూడా అక్కడైతే ఏ పే ప్రొటెక్షన్ బెనిఫిట్స్ లభిస్తాయో ఏఏలో కూడా అలాగే ఇస్తారు. అదే డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం. అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషనల్ అండ్ క్యాండిడేట్ ఎన్రోల్డ్ ఇన్ ఫైనల్ సెమిస్టర్. ఒకవేళ మీరు ఫైనల్ సెమిస్టర్లో ఎన్రోల్ చేసుకుని మీకు ఇంకా రిజల్ట్ రాకుండా వెయిట్ చేస్తుంటే మీకు అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే మీరు ఏజ్ లిమిట్ కూడా మీకు 18/3/2020 అయితే కట్ ఆఫ్ డేట్కి ఇచ్చారు. ఈ డేట్కి మీరైతే ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే ఓబీసీ క్యాండిడేట్ గురించి చూసుకుంటే ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ కూడా మీకు ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ముందు సర్టిఫికేట్ ఇష్యూడ్. ఆ ముందు మీకు ఉన్న సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అది గవర్నమెంట్ ఇచ్చిన ప్రిస్క్రైబుల్ ఫార్మేట్లో ఉన్నదాన్ని మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్ కూడా 18/3/2025 ఆన్ ఆర్ బిఫోర్ అప్పుడున్న సర్టిఫికేట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అలాగే డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా కట్ ఆఫ్ డేటు 18/3/2025 అంటే ఆన్ ఆర్ బిఫోర్ ఆ రోజు కానీ దానికన్నా ముందు కానీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితేనే మీరు అది యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో. అలాగే ఆల్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ షుడ్ బి ఇది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండాలి. అలాగే వేరియేషన్ క్యాస్ట్కి సంబంధించి కానీ మీ నేమ్కి సంబంధించి కానీ ఎటువంటి వేరియేషన్ అనేది ఉండకూడదు. అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీకి ఇచ్చిన స్పెషలైజేషన్లో మీరు చేసిన దాంట్లో నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటే క్లారిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన రిజిస్టర్ నుంచి కానీ యూనివర్సిటీ దగ్గర నుంచి కానీ అందులో రిజిస్టర్ కానీ వీళ్ళు ఎవరైనా క్లారిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీరు చదివిన సబ్జెక్టు వీళ్ళు క్వాలిఫికేషన్ గురించి ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన సబ్జెక్టు ఒకటే అని ఎటువంటి సర్టిఫికేట్ అయినా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో వీళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఒక స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ సిఎంఎం ఇస్తారు కదా అదైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ మీరు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు విత్ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే మీరు సెపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి పోస్ట్కి. అలాగే క్యాండిడేట్స్ మస్ట్ స్పెసిఫికల్లీ ఇండికేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. మీరు అప్లికేషన్లో అయితే మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎలా అయితే మీ యూనివర్సిటీ వాళ్ళు పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ వారు CGPAలో ఇస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మీకు ఇచ్చిన ఫార్ములా ప్రకారం దాన్ని మీకు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వీళ్ళైతే టెస్ట్ మీ అప్లికేషన్ రిసీవ్ అయిన దాన్ని బట్టి వీళ్ళు క్యాండిడేట్స్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTకి అయితే పిలుస్తారు. అడ్మిట్ కార్డ్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన డేట్లో రిలీజ్ చేస్తారు. తర్వాత మీరు అనేది రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని వాచ్ చేస్తూ ఉండాలి. అప్పుడు తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాత టెస్ట్లు ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బట్టి ర్యాంక్ బట్టి మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే పిలుస్తారు. అలాగే ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ గురించి చూసుకుంటే వీళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అలాగే రన్నింగ్ టెస్ట్, క్యాజువాలిటీ క్యారింగ్, లిఫ్టింగ్ క్యారింగ్, పోల్ క్లైంబింగ్, రోప్ క్లైంబింగ్, ఫుల్ ల్యాడర్ ఇలా ఫైర్ సర్వీసెస్ సంబంధించిన ప్రతి టెస్ట్ అయితే చేస్తారు. మీరు ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయితేనే మాత్రం మీకు వీటన్నిటికీ పిలుస్తారు. అలాగే మీరు ఫైర్ సర్వీసెస్కి షార్ట్ లిస్ట్ అయితే మీరైతే వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీ క్యాండిడేట్ని అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. టెంపరరీ డ్రైవింగ్ లైసెన్స్ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, అటానమస్ బాడీస్ వీళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయితే అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో అయితే తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ వాళ్ళకైతే ట్రైనింగ్ అనేది ఇస్తారు. వీళ్ళకి బేసిక్ పే అలాంగ్ విత్ అడ్మిసిబుల్ కూడా పే చేస్తారు. ఇందులో జాయిన్ అయిన తర్వాత షూరిటీ బాండ్ అనేది మీరు 5 lakhs వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 3 years వరకు మీరు పని చేస్తాం అని మీకు ట్రైనింగ్ అయిపోయాక కానీ ఒక షూరిటీ బాండ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ దీనికి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏఈఆర్ఓ ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ పేజ్ క్లిక్ చేసి అక్కడ మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సింది. దీనికి ఖచ్చితంగా మీకు అయితే ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబరు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఇవి యాక్టివ్లో ఉంచుకోవాలి మీరు, ఎందుకంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఈ రెండు అనేవి చాలా అవసరం. అలాగే మీరు స్కానర్డ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ 3 months 3 months ముందు ఉన్న ఫోటో అయితే మాత్రం మీకు కొంచెం యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే తర్వాత కొంచెం మీ ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఏమైనా కొంచెం మిస్టేక్ అవ్వచ్చు. అలాగే సిగ్నేచర్ అనేది కూడా యాజ్ పర్ డైమెన్షన్స్ ఉండాలి. అలాగే 11 డాక్యుమెంట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. ఆన్లైన్లో పేమెంట్ ఇవన్నీ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఫోటోగ్రాఫ్ గురించి ఇక్కడ సైజ్ అయితే 30 KB మ్యాక్సిమం 100 KBలోకి ఇచ్చారు. అలాగే స్కాన్ మినిమం 200 DPI ఉంటే డాట్స్ పర్ ఇంప్రెషన్లో అయితే. అలాగే నెక్స్ట్ సైజ్ ఇచ్చారు 3.5 4. సిగ్నేచర్ గురించి కూడా తెలిసి 20 KB to 80 KB మ్యాక్సిమం ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చి అయితే 1000 rupees ఇంక్లూడెడ్ ఆఫ్ GST. ఇది ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ ఓబీసీ. హౌఎవర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year ఎంట్రీస్ ఆఫ్ ట్రైనింగ్ వీళ్ళకైతే ఫీజు లేదన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ అప్రెంటిస్ కంప్లీట్ 1 year అప్రెంటిస్ ఏలో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ అయితే ఫీజు లేదు. మిగతా ఓబీసీ మెన్ అయినా అన్రిజర్వ్డ్ మెన్ అయినా ఫీ అయితే పే చేయాల్సింది. ఎవరో 18 to 27 years వాళ్ళు. తర్వాత మిగతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న వివరాలు అయితే ఇవి. సో ఇటువంటి నోటిఫికేషన్లు మళ్ళీ మీకు రావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.